హాస్పిటల్‌లో నేను కలిసిన ప్రెగ్నెంట్ లేడీస్ అందరితో మాట్లాడినప్పుడు నాకు తెలిసిందేంటంటే, అందరూ వాళ్ళ డైట్‌లో ఈ డ్రింక్‌ని మాత్రం ఇంక్లూడ్ చేసుకున్నారు. రాగి జావ మనకు కావాల్సిన ఐరన్, కాల్షియం ఇంకా ఎన్నో న్యూట్రియంట్స్ ఉంటాయి. ఒమేగా 3 లాంటివి కూడా రావడానికి ఈ రెసిపీని కొంచెం ట్వీక్ చేశా. చూసేద్దామా? ఫస్ట్ ఒక గిన్నెలో హాఫ్ గ్లాస్ వాటర్ వేసి బాయిలింగ్‌కి పెట్టేయాలి. అవి బాయిల్ అవుతుండగా పక్కన ఒక చిన్న కప్‌లో 2 టేబుల్ స్పూన్స్ రాగి పౌడర్ వేసుకొని దానిలో కొంచెం నీళ్లు వేసి అక్కడ ఏమీ లంప్స్ లేకుండా కలుపుకోవాలి. అలా కలుపుకున్న రాగి వాటర్ మిక్స్చర్‌ని మన బాయిల్ అవుతున్న వాటర్‌లో వేసేయాలి. అది వేశాక కంటిన్యూయస్‌లీ తిప్పాలి. తిప్పకపోతే కింద అడుగంటిపోతుంది. ఇలా కొంచెం చిక్కబడిన జావని డైరెక్ట్‌లీ ఉప్పు, జీలకర్ర పొడి ఏసుకొని తాగొచ్చు. కానీ మజ్జిగ వేసుకుంటే ఇంకా బావుంటుంది. మిక్సీలో తిప్పటం బద్ధకం. అందుకని ఇలా గ్లాస్‌లో కొంచెం పెరుగు తీసుకొని ఫోర్క్‌తో తిప్పేస్తే మజ్జిగ కన్సిస్టెన్సీకి వచ్చేస్తుంది. దానిలో కొంచెం ఉప్పు, ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్, ఒమేగా 3కి చాలా మంచిదది. అండ్ దెన్ అమ్మ స్పెషల్ స్పైస్ మిక్స్. ఆ స్పైస్ మిక్స్‌లో చెక్క, జీలకర్ర, సోంఫ్ అట్లాంటివి ఎన్నెన్నో ఉన్నాయి. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ఎలా చేయాలో. అవన్నీ వేసుకొని కలిపేసుకోవాలి బాగా. దీనిలో చల్లారిపోయిన రాగి మిక్స్చర్‌ని కలుపుకొని బాగా మిక్స్ చేసుకుంటే రాగి జావ రెడీ. దీనిలో ఫ్లాక్స్ సీడ్స్ అవన్నీ ఉండటం వల్ల ఐరన్, కాల్షియమే కాకుండా ఒమేగా 3 ప్లస్ జీలకర్ర వల్ల డైజెషన్ కూడా బావుతుంది.